హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో పూరి జగన్నాథుని వార్షిక స్నాన మహోత్సవం గురించి, స్వామికి జ్వరం ఎందుకు వస్తుంది, 15 రోజుల వరకు పూరి జగన్నాథుని దర్శనాలు పూజలు ఎందుకు నిలిపివేస్తారు, తిరిగి జగన్నాథుడు ఎప్పుడు దర్శనమిస్తాడు అనే విషయాల గురించి తెలుసుకుందాం. భారతదేశంలోని ఒరిస్సా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ పట్టణంలో గల ఒక ప్రాచీన ప్రముఖమైన హిందూ దేవాలయమే ఈ పూరి జగన్నాథ ఆలయము. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు సుభద్ర బలరామ సమేతంగా దర్శనమిస్తాడు. ప్రతి ఏటా జ్యేష్ఠ పౌర్ణమి రోజు జరిగే స్నానోత్సవం. దేశవ్యాప్తంగా జగన్నాథ ఆలయాల్లో స్నాన పూర్ణిమ వేడుకలు జరుగుతాయి. జ్యేష్ఠ పూర్ణిమ రోజు జగన్నాథుని పుట్టినరోజు అని భక్తుల నమ్మకం. ఆ రోజున పూరీలో పూరీ జగన్నాథుని స్నానోత్సవం జరుగుతుంది. దీన్నే స్నాన పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రథయాత్ర జరపడానికి 15 రోజుల ముందే జ్యేష్ఠ పౌర్ణమి రోజు స్నానయాత్ర అత్యంత వైభవంగా జరుపుతారు. ఆ రోజు గర్భాలయంలో పెద్ద మూర్తులను బయటకు తీసుకువచ్చి ఆనంద బజార్లోని స్నానవేది వద్దకు తీసుకువెళ్తారు. స్నానవేది మీద 3 చిన్న చిన్న వేదికలు ఉంటాయి. ఒక చోట పరమాత్ముని, ఒక చోట సుభద్రను, మరొక చోట బలభద్రుణ్ణి తీసుకువస్తారు. 108 కలశాలతో 3 దేవతామూర్తులకు అభిషేకం చేస్తారు. అభిషేకం తర్వాత గణపతి భట్టు అనే భక్తుని జ్ఞాపకార్థము జగన్నాథుని తొండం తరహాలో గజవేషంలో గణపతిగా అలంకరిస్తారు. పూరీ గుడి ప్రాంగణంలో బంగారు బావి ఉంటుందని, శీతలాదేవి ఆ బావిని కాపాడుతుందని, ఆ బావిని ఏడాదికి ఒకసారి తెరిచి అందులోని పవిత్ర జలంతోనే అభిషేకం చేస్తారని పండితులు చెప్తున్నారు. చల్లని నీళ్ళలో తడవడం వలన 3 మూర్తులకు జ్వరం వచ్చిందని పూజారులు ప్రకటిస్తారు. అలంకరణలు తీసేసి మఫ్లర్లు చుట్టి అచ్చు జ్వరం వచ్చిన వారిలా వైద్య గృహానికి తీసుకెళ్లి పడుకోబెడతారు. జగన్నాథుని మూల విరాట్టుకు జ్వరం రావడం వలన దర్శనాలుండవు, పూజలుండవు. అందుకే రథయాత్రకు ముందు 15 రోజులు దర్శనాలను నిలిపివేస్తారు. ఈ 15 రోజులను అనాసారగా పిలుస్తారు. 56 రకాల నైవేద్యాలు జగన్నాథునికి ఏడాది పొడుగునా నైవేద్యంగా పెడతారు. అయితే ఈ 15 రోజులు ఆ నైవేద్యాలు కూడా పెట్టరని, బదులుగా ఆయుర్వేద మందులు ఇస్తారని చెప్తారు. 15 రోజుల తర్వాత దేవతామూర్తులకు నయమైపోయిందని రాజవైద్యులు ప్రకటిస్తారు. దేవుడికి జ్వరం ఏంటని కొందరు అనుకోవచ్చు, కానీ శరీరంతో ఆయన అక్కడ ఉన్నాడని భావించి సఫర్యలు చేస్తారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి వరకు వైద్య గృహంలోనే జగన్నాథునికి సఫర్యలు చేస్తారు. రథయాత్రకు 1 రోజు ముందే జగన్నాథుడు దర్శనమిస్తాడు. దానిని నవయవ్వన దర్శనం అంటారు. తర్వాత రథయాత్ర ప్రారంభిస్తారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.